చంటి శిల్పాల్ని చెప్తున్నాడు. మామూలు శిల్పాలు కాదండి, మాట్లాడే శిల్పాలు. చూద్దాం పదండి. లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి అండ్ స్టీవ్. జీవితంలో ఏదైనా చెక్కచ్చు, శిల్పాలు చెక్కడం అనేది మహా కష్టమైన ఉద్యోగం. అది నేను తీసుకున్నాను. మై నేమ్ ఇస్ జక్కన్న. హలో సార్, బాగున్నారా? అమ్మ తల్లి, దీన్ని బాగు చేద్దాం. రే నువ్వు రావరా పని? వస్తున్నా. టీమ్ లీడర్ నిన్నేం రా, నువ్వు కాదు. చూడనే పని చూడు ముందు. కొంచెం కింద కొట్టు, కొంచెం కింద. బా మరీ కిందకి వెళ్ళిపోగానే. వద్దులే నువ్వు చేయి, నువ్వు నీకు తెలుసుగా. నువ్వు స్కిట్ మొత్తం నువ్వు చేసావు, నీకు వచ్చు. వద్దులే కానీ ఏదో బిల్డప్ నీకు. మళ్ళీ అక్కడే చెక్కేంటే కొడక. మళ్ళీ సగంలో తీసేస్తే ప్రాబ్లం. పిల్లలపై శిల్పాలు చెక్కినారు, మనవాడు సృష్టికే అందాలు. అమర శిల్పి జక్కన్న గారు సార్, అమర శిల్పి జక్కన్న గారు సార్, అమర శిల్పి జక్కన్న గారు సార్, మీదంతా కోసుకుంటాను సార్. అవునా? మన దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి. అదిగా సార్, ప్రపంచంలో ఎంతో మంది శిల్పులను చూశాను సార్, కానీ మీరు చెక్కిన శిల్పాలు సార్, అబ్బో మీరు చెప్పిన శిల్పాలు జీవం పోస్తుంటారంటగా. మరి ఏమనుకుంటున్నాం? మ్యాగ్నెట్ అంటే నాన్న, ఈ ప్రపంచంలో 3 జక్కన్నలు ఉన్నారు. ఒక జక్కన్న ఒకప్పుడు ఆయన చెక్కిన శిల్పాలు ఇప్పుడు కళాఖండాలుగా మిగిలిపోయాయి. రెండో జక్కన్న అద్భుతమైన సినిమాలు చెప్తున్నాడే. ఒకప్పుడు సినిమా మగధీర, ఇప్పుడు బాహుబలి. మూడో నేను సార్. అదే మీ గురించి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మీ ఫోటోలే సార్. అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్. సార్ మీరు జీవం పోసిన ఒక్క శిల్పాన్ని మాట్లాడిస్తారా? ఎగ్జిబిషన్ ఇంటికి వచ్చి అడుగుతారా? పళ్ళు రాలిపోతే గాడి మొహ. అంత దూరం నుంచి వచ్చాను సార్. మీ కాలి ఒకసారి చెప్పాను కదా, కుదరదంటే కుదరదు. 5,000 ఇస్తా. కుదరదు. 10,000 ఇస్తా. కష్టం రా. 20,000 ఇస్తా. సమస్య లేదు. 30,000 చూపించను. 50,000 ఇస్తా. దా చూపిస్తా. ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఓపెన్ చేయండి సార్. సార్ ఒక్కసారి మాట్లాడమన్నారా? సార్ మీరే కదా జీవం పోసింది. జీవం పోసినయ్యా, ఒక్కసారి మాట్లాడమన్నా. మాట్లాడిపించండి రా. కష్టం. ప్లీజ్ సార్. ఒప్పుకోను. 1,00,000 రూపాయలు. ప్రసక్తే లేదు. 2 సమస్య లేదు. 4 వల్ల కాదు. 6 నాగబాబు గారు మాట్లాడండి. ఏం సార్ మాట్లాడమంటే నవ్వుతున్నాయేంటి సార్? అంటే ఆయనకు వచ్చింది అరుండే. సార్ 5 లక్షలు ఇస్తాను. కుదరదురా. ఇస్తాను సార్. ఇదిగో నేను ఎక్కువసేపు ఉండలేను విగ్రహం దగ్గర, కొంచెం కష్టం. ఓకేనా? ఓకే సార్. తీస్తున్నా. సార్ తీసేస్తున్నా. సార్ ఒక్కసారి మాట్లాడమన్నా. ప్లీజ్ సార్. నీకు అర్థం చేసుకో. 5 లక్షలు ఇస్తా. మాట్లాడమన్నది. అమ్మ మాట్లాడండి. తీసుకొని ఇంట్లో ఆయన చేస్తారు. పాప మగవాళ్ళందరూ చాలా బాగుంది, బాగా పడ్డట్టుంది. చాలా బాగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అందుకే జాతరకు వచ్చాడు. అక్కడైనా అమ్మాయి దొరికితే పలికేస్తాడు. అబ్బా కానీ నాకు ఒక విషయం తెలిసిపోయింది నీకు. ఆపండి ఆపండి. చెప్తున్నారా? ఆపండి. చాలా పని. అయ్యో అమ్మా తల్లి, எல்லாரும் உங்களுக்கு நீண்ட ஓட்டு பண்றாங்க. அம்மா ஆப்பண்ணு తల్లి. ఆపు. నేను చెప్పాను కదరా నీకు. నీ అక్కమ్మ శాంతి ఆగదు. అబ్బో బయలుదేరి చాలు. జీవం పోయడానికి 2 రోజులు పట్టింది నాకు. ఒక్క శిల్పం. చిచ్చి
సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ చెయ్యి, తీయను. సార్ ప్లీజ్ సార్ తీయండిరా. మీ కాలు మొక్కుతా సార్ మీ కాలు మొక్కుతా నువ్వు కాళ్ళు మొక్కినా తల కింద తపస్సు చేసినా ఏం చేసినా నేను తీయను రా మోహన్, నేను చూడలేను రా. ప్లీజ్ సార్ 5 లక్షలు ఇస్తా. నువ్వే చూసుకోపో. అయితే నన్నేం చెప్పమంటారా? నేను చూడను. సార్ ఒక్కసారి మాట్లాడమని చెప్పరా? లేదు లేదు, నేను ఆ మోహన్ చూడను, నేను చెప్పను, నువ్వే చూసుకో. సార్ మాట్లాడమని చెప్పండి. నా వల్ల కాదురా. ఇంకో 5 లక్షలు ఇస్తా మాట్లాడమనండి సార్. పక్కా పక్కా మాట్లాడే. రోజా గారు, నాగబాబు గారు, ఏం సార్ ఆ 2 పదాలు తప్ప రావా? అంటే ఆమె తెలుగు రాదురా, తెలిసిందే 2. దానికే 60,000 తీసుకొని వెళ్ళిపోతుంది. సార్ ఆ శిల్పం నేను ఇది కష్టం. నేను సార్ ఆ శిల్పం సార్. సారీ, ఇప్పటివరకు చాలా చేశావు. నేను ఇంకా జీవం పోయలేదు. అబ్బో వద్దులే సార్, అయినా కూడా నేను తప్పలేదు సార్. వెళ్ళిపోతా సార్, వెళ్ళిపో. ఆ మొహం చూడక దరిద్ర మొహం, కమిషన్ అడుగుతానని చెప్తే అర్థం కావట్లే. నాగబాబు గారు, రోజా గారు తప్ప ఇంకా ఏం తెలీదా మీకు? దేశంలో తెలిసిందే ఇద్దరు పుణ్యాత్ములు, ఒకళ్ళు రోజా, ఒకళ్ళు నాగబాబు గారు. అండ్ నాకు రోజా గారు అండ్ నాగబాబు గారు తప్ప వేరేం తెలీదా? నీకేం తెలిసి నీ బొంద తెలిసిందే 2 అక్షరాలు. నాగబాబు గారు చెప్పండి, రోజా గారు చెప్పండి. తెలుగు నేర్చుకోవడానికి ఏం పోయే కాలం నీకు? తీసుకోవట్లే, పేమెంట్ తీసుకోవట్లే, ఏం రోగం? ఓకే, మీరు మీ స్టైల్లో అడగండి. అయితే ఏం అడగను? కామెంట్స్ గురించి అడగాలి. మేడం కొంచెం కామెంట్స్ చెప్పరా? ఈ జబర్దస్త్ లో తక్కువ మాట్లాడేది నేనే, మీరే మాట్లాడుతుంటారు ఎప్పుడు. అదే అనుకున్నారు పాపం. ఉన్న స్కిట్ లో మాట్లాడినవన్నీ కలిపి ఒక క్యాసెట్ చేసి నా పరువు తీసే వస్తారు. చూసారా, క్యాసెట్ చేసినట్టు మీరు ఎంత మాట్లాడారు, ఎంత ఎడిటింగ్ చేస్తే మిగిలిందని. నాకు ఇంత పబ్లిసిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్లేదమ్మా, తప్పలేదు, ఏమనుకో, భక్తులు మన వాడు. ఏమంటారు, ఒక ప్రామిస్ లాగా నేను మిమ్మల్ని నవ్విస్తాను, ఫుల్ టైం ఫన్ ఇస్తాను అనేది మాత్రం ప్రామిస్ చేసుకొని వస్తావేమో. అసలు నవ్వుతూనే ఉంటాం నీ స్కిట్ అంటే. మీకు దిష్టి తగలకూడదు, అండ్ మేము కూడా ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తుండాలి మీ స్కిట్. చాలా బాగుంది. బాగుందండి, గుడ్. మొన్న అంతకుముందు చేసి స్కిట్ పేమెంట్ తీసుకోవట్లే రాఘవ, అది 2 సార్లు చూసాను టీవీలో. ఒకసారి ఇక్కడ చూసిన తర్వాత మాకు తగ్గుద్ది యాక్చువల్ నవ్వు అనేది. ఒకసారి జోక్ అయిన తర్వాత రెండోసారి జోక్కి 80% వస్తుంది, తర్వాత 60%, తర్వాత ఒక లెవెల్ కావుతుంది. బట్ ఈ స్కిట్, ఆ పర్టికులర్ స్కిట్ ఏ భలే కుదిరింది. ఆ స్కిట్ మాత్రం మీరు అన్న పాయింట్ కరెక్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి చూసినా మళ్ళీ చూడాలంటే బోర్ కొట్టింది. ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడేమో భయం ఉంది, పిగలా అనుకున్నాం, బోర్ కొట్టింది, ఎవడేం చేయలేదు. తీసేయడా ఏర్కొండలు. అలా అనకయ్యా లేడీస్ ని ప్లీజ్. మళ్ళీ ఆ టాపిక్ రావద్దు, మీరే తెచ్చారు. లేడీస్ ని ప్రేమగా పలకరించు. లేడీస్ ని ప్రేమగా పలకరించాలి. సుధీర్ ఎలా ఉన్నావు? బాగుందండి, వెరీ గుడ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.